హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు సేమియా పాయసాన్ని చేసి చూపిస్తానండి. నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, వీడియోలు చూస్తున్నారు. సరేనండి, వీడియోలోకి వెళ్ళిపోదాం. దానికి కావాల్సిన పదార్థాలు: ఒక హాఫ్ లీటర్ మిల్క్, ఒక కప్పు సేమియా అండి. ఫస్ట్ మిల్క్ని స్టవ్ మీద పెట్టి బాయిల్ చేసుకోవాలి. మిల్క్ బాయిల్ అయిన తర్వాత స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని దానిలో కొద్దిగా నెయ్యి పోసుకోవాలి. నెయ్యి కొంచెం కరిగిన తర్వాత దానిలోకి కాజు బాదం వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత అదే గిన్నెలోకి ఒక కప్పు సేమియాని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇదంతా కూడా మీడియం ఫ్లేమ్లోనే చేయాలి, లేకపోతే సేమియా మాడిపోతుంది. సేమియా ఫ్రై అయిన తర్వాత సేమియాని తీసి మిల్క్లో కలుపుకోవాలి. అదంతా ఒకసారి కలుపుకొని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. సేమియా 50% కుక్ అయిన తర్వాత దానిలోకి మన రుచికి తగ్గట్టుగా షుగర్ని యాడ్ చేసుకోవాలి. షుగర్ని యాడ్ చేసిన తర్వాత ఒక పొంగు వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. తర్వాత మనం దానిలోకి ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న కాజు బాదం వేసుకోవాలి. తర్వాత ఒక 2-3 నిమిషాలు కుక్ చేసుకుంటే అయిపోతుందండి. మళ్ళీ పూర్తిగా కుక్ అయిన తర్వాత దించకూడదండి, ఎందుకంటే సేమియా మెత్తగా అయిపోతుంది. ఆ వేడికి మిగతా 5% కుక్ అయిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకుంటే అయిపోతుందండి. ఇది వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఫస్ట్ గుర్తొచ్చేది ఇదేనండి. ఎందుకంటే ఫెస్టివల్స్ ఏది వచ్చినా మనం ఇంట్లో చేసుకుంటాం కాబట్టి స్వీట్ అనగానే ఫస్ట్ సేమియా గుర్తుకొస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఆల్రెడీ ఇది చేసుకుంటూనే ఉంటారు కాబట్టి బాగానే వస్తూ ఉంటుంది. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఒక సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్. అంతేనండి. థ్యాంక్ యూ. ఉంటాను. బాయ్.